చాలా ఈజీగా అండ్ టేస్టీగా, క్విక్‌గా అయిపోయి ఒక రెసిపీ అన్నది మీతో షేర్ చేస్తున్నా. సేమ్ మనకి ఎగ్ బుర్జీ లానే ఉంటుందనమాట. ఫస్ట్ ఏమో ఒక పాన్ తీసుకొని పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. అదంతా ఫ్రై అయిన తర్వాత అందులోని క్యాబేజీ ఏసుకోవాలనమాట. చాలామంది ఆనియన్స్ ఏస్తారు కదా! క్యాబేజీతోని మనం ఎగ్ బుర్జీ చేసుకుంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ ఏసుకొని క్యాబేజీని లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని, అందులో ఏమో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలనమాట. కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ ఉంటాయి కదా! మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ మసాలాలన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం అందులోని కారం 1 స్పూన్ ఏసుకోవాలి. ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ ఏసుకొని, గరం మసాలా గూడా వేసుకొని, కొంచెం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ ఏసుకోవాలనమాట. కొంచెం వాటర్ ఏసుకోవాలి. సాల్ట్ ఏసుకొని తర్వాత వాటర్ ఏసుకోవాలి. వాటర్ ఏసుకున్న తర్వాత కొంచెం మగ్గిపోవాలనమాట మనకి. మగ్గిపోయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఏసుకొని నార్మల్‌గా కదపకుండా మూత పెట్టి లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం ఆనియన్ అండ్ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుందనమాట టేస్ట్. బ్యాచిలర్స్‌కైతే చాలా క్విక్‌గా, ఈజీగా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎగ్‌లో నా ఫేవరెట్ కర్రీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.